వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, వాష్రూమ్స్లో బాత్రూమ్కి వెళ్ళినప్పుడే ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, చనిపోవడం అనేది. అది ఎందుకు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా మనం చూస్తూ ఉంటాం నైట్ హార్ట్ అటాక్ వచ్చిందని, ఆ కార్డియాక్ అరెస్ట్ అయిందని, లేదా బాత్రూంలో ఎక్కువగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చనిపోవడం, వాళ్ళు బయటికి రాలేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఎందుకు డాక్టర్ గారు వాష్రూమ్లోనే ఎందుకు ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది అవుతుంది, చనిపోవడం అనేది జరుగుతుంది? నార్మల్‌గా చాలామంది మనం అనుకుంటాం వీళ్ళకు యూజువల్‌గా హార్ట్ అటాక్స్ అవి ఉన్నాయి ఎర్లీ మార్నింగ్, నైట్ టైమ్‌లో ఎందుకు? ఇది మనకు సింపాథెటిక్ సర్జ్ ఏదుంటే ఎర్లీ మార్నింగ్ కోల్డ్ టైమ్‌లో, కోల్డ్ వెదర్స్ అప్పుడు కొంచెం సింపాథెటిక్ సర్జ్ ఉంటది. ఆ టైంలో కొంచెం మనకు హార్ట్‌కి సప్లై చేసే రక్తనాళాలు మూసుకుపోయేది కన్‌స్ట్రిక్షన్ అంటాం. అది జరిగే ఛాన్స్ వాళ్ళ టైంలో హార్ట్ అటాక్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ కూడా ఉంటుంది. కొంతమంది కోల్డ్ వెదర్‌లో నార్మల్‌గా అది మన సివియర్ సింపాథెటిక్ సర్జ్ ఉన్నప్పుడు కొంచెం దిట్ ఈస్ నోన్ టు అకర్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ లిటరేచర్స్ ఆల్సో. చాలా మందికి హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళకు హార్ట్ అటాక్ ఉన్నది. మనం వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసాము. హార్ట్‌కి సప్లై చేసే 3 రక్తనాళాలు సివియర్ బ్లాకేజెస్ ఉన్నాయి. లెఫ్ట్ మెయిన్ అంటాం. అది కూడా సివియర్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ మనం స్టెంటింగ్‌గా బైపాస్ చేస్తాం. యూజువల్‌గా ఇట్లాంటి వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వాష్‌రూమ్స్‌కి అలౌ చేయం. అంటే బెడ్ పక్కనే కొమడో పెట్టి అక్కడనే నార్మల్‌గా వి విల్ టెల్ దెమ్ టు డూ వాష్‌రూమ్ నియర్ టు ద బెడ్. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు వాళ్ళు ఒకటేసారి సడన్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేస్తారు. మోషన్‌కి వెళ్ళి అలా మొక్కినప్పుడు వెంటనే మనం బ్లడ్ ప్రెషర్ ఏమైతే అవుతుందో నిల్చున్నప్పుడు బ్లడ్ అంతా ఇక్కడ పూల్ అవుతుంది. సడన్‌గా ఇక్కడ హార్ట్‌కి అందనప్పుడు ఆ స్ట్రెయిన్ అయినప్పుడు ఇట్స్ లైక్ దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్షన్. అలా చేసినప్పుడు బ్లడ్ సప్లై ఎప్పుడైతుందో సడన్‌గా దే విల్ హావింగ్ ది అరెస్ట్. కొంతమందిలో హార్ట్ ఫంక్షన్ చాలా వీక్‌గా ఉంటుంది. సివియర్ ఎల్‌వి డిస్‌ఫంక్షన్. నార్మల్‌గా హార్ట్ మనం ఇలా కొట్టుకోవాల్సిన వాళ్ళ దాంట్లో వెరీ వీక్‌గా కొట్టుకుంటుంది. ఏదైతే వాళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు సడన్‌గా అక్కడ ప్రొలాంగ్‌గా సిట్టింగ్ చేస్తారో బీపీ, బ్లడ్ ప్రెషర్ ఏదైతే తగ్గిపోతుంది. అంతా ఇక్కడ బ్లడ్‌లో కాల్లో అది పూల్ అయిపోయి సడన్‌గా వాళ్ళు లేసేటప్పటికి తల తిరిగినట్టయి పడిపోతారు గిడ్డినెస్. యూజువల్‌గా నైట్ ఇది ఎర్లీ మార్నింగ్‌లో ఎవరు ఉండరు. నైట్ చీకటిగా ఉంటుంది. నోబడీ ఈస్ సేయింగ్ దే ఆర్ ఇన్ ద వాష్‌రూమ్. చాలా కేసెస్‌లో జస్ట్ నెక్స్ట్ డే చూస్తే వాళ్ళు వాష్‌రూమ్‌లో పడి ఉంటారు. సమ్ హెడ్ ఇంజ్యూరీస్ అక్కడనే కొలాప్స్ అయి ఉంటారు. సో ఆల్వేస్ ఎనీ ఎల్డర్లీ పేషెంట్స్, కొంతమందికి సివియర్ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకు, కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ 48-72 అవర్స్ వరకు కూడా అందుకే హాస్పిటల్‌లో ఐసీయూ పక్కనే అక్కడనే ఇస్తాం ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ దెమ్ టు వాష్‌రూమ్. ఒక్కోసారి వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత దే కెన్ డూ దేర్ నార్మల్ రొటీన్ వాష్‌రూమ్స్‌లోకి వెళ్ళొచ్చు. అంటే ఒకవేళ ఈ స్టెంట్ వేసుకున్న వాళ్ళకి, లేదా ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే కనుక, సో ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దానికి స్టెంట్ వేసుకున్న వాళ్ళకు, నాలుగు సర్జరీ అయిన వాళ్ళు కాన్‌స్టిపేషన్, కార్డియాక్ ఇష్యూస్ యూజువల్‌గా అలా ఉండదమ్మా. వాళ్ళు స్టేబుల్‌గా ఉన్నారంటే నార్మల్‌గా మనం కాన్‌స్టిపేషన్‌కి వి విల్ గివ్ సమ్ రిలీవింగ్ మెడికేషన్స్. క్రెమాఫిన్ సిరప్ అని, ఫైబ్రోజెల్ పౌడర్ అని, ఫైబర్ డైట్ ఇంక్రీజ్ చేసుకోవడం అని. వీళ్ళ దాంట్లో ఏందంటే రెగ్యులర్‌గా వాళ్ళకి అదొక్కసారి బౌల్ స్టోమన్ మంచిగా ఉంది అనంటే దట్ ఈస్ గుడ్. ఎప్పుడైతే వాళ్ళ కాన్‌స్టిపేషన్ ఉందో దే ఫీల్ సమ్ డిస్కంఫర్ట్. సో వాళ్ళకి దీని వల్ల ఉన్న హార్ట్ అటాక్ అలా లేదు గానీ బెటర్. యూజువల్‌గా కాన్‌స్టిపేషన్ ఎప్పుడు వర్రీ అవుతే ఎవరికైనా అబ్డామినల్ సర్జరీ చేసాము అంటే పొట్టలో నార్మల్ సర్జరీ వాళ్ళ కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఏందంటే ఇక్కడ నార్మల్‌గా హీలింగ్ సరిగ్గా ఉండదు. దే మే గెట్ సమ్ హెర్నియా ఎప్పుడైతే పొట్టలో అలా ప్రెషర్ అలా పడినప్పుడు కాన్‌స్టిపేషన్ వల్ల. సో వాళ్ళకి కాన్‌స్టిపేషన్ రిలీవింగ్ మెడికేషన్స్ ఇస్తాం. ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు జరగడం అనేది, సో ఆల్రెడీ ఇష్యూ ఉన్న వాళ్ళలో చూస్తాం. మేజర్‌గా. డాక్టర్ గారు, అంటే కార్డియాక్ అరెస్ట్ అయిందంటే ఇంక చనిపోవడమేగా? కార్డియాక్ అరెస్ట్ అని అంటే నార్మల్‌గా ఏమైనా సడన్‌గా వాళ్ళది పల్స్ రేట్ మనం ఏదైతే చెక్ చేస్తామో పల్స్ నార్మల్‌గా హార్ట్ ఫంక్షనింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి పల్స్ ఉండదు. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ నో పల్స్ వి కాల్ ఇట్స్ అన్ కార్డియాక్ అరెస్ట్. రెస్పిరేషన్ కూడా లేదు కాబట్టి కార్డియోపల్మరీ అరెస్ట్. సో అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, పల్స్ చెక్ చేసి వెంటనే పల్స్ లేకపోతే వెంటనే వి స్టార్ట్ డూయింగ్ సిపిఆర్. సిపిఆర్ అంటే ఎక్స్టర్నల్ మనం హార్ట్‌ని మనం కంప్రెస్ చేస్తున్నాం. కొంతమందిలో కంప్రెస్ చేసేసి వెంటనే నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు మేము అక్కడికి వచ్చేసిన తర్వాత వెంటనే డీఫిబ్‌కి కనెక్ట్ చేస్తాం. డీఫిబ్రిలేషన్ కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో రిథమ్స్ అంటాం అనమాట హార్ట్‌లో. వెంట్రిక్యులర్ టాకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. కొంతమందిలో ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి షాక్ ఇస్తే దే విల్ రికవర్ వెరీ వెల్. కొంతమందిలో అందరికీ షాక్ ఇస్తే రికవర్ అవుతారంటే కారు. కొంతమందిలో నాన్ షాకబుల్ రిథమ్ ఎసిస్టోల్ అలా వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో షాక్ ఓన్లీ సిపిఆర్ కంటిన్యూ చేసి మనం ఎపినెఫ్రిన్ ఆ మెడికేషన్స్ ఇచ్చుకొని తర్వాత ఎండోట్రాకియల్ ట్యూబ్ ఇంటిబేట్ చేసుకొని వెంటిలేటర్ కనెక్ట్ చేసుకుంటుంటాం. ఇది ఒక పేషెంట్ సడన్ కార్డియాస్ట్ అయినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ యూస్. అందుకే ఇప్పుడు మనము రికమెండ్ చేసేది అంటే ఒక మాల్స్లో, సినిమా థియేటర్స్లో, పబ్లిక్ గ్యాదరింగ్స్లో, బస్ స్టాప్స్లలో ఇప్పుడు చాలా మంది యంగ్ పేషెంట్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు.
అక్కడ మనకు అయ్యేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెంటనే ఏఈడీస్ అంటాం, అంటే మనం ఎయిర్పోర్ట్లో చూస్తుంటాం, అక్కడ అవును. రాసి ఉంటుంది ఏఈడీస్, ఉమ్. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్. అవును. ఒకసారి పేషెంట్ సడన్ గానే వెంటనే అరెస్ట్ అయినప్పుడు అక్కడ నియర్ బై దాన్ని ఎవరన్నా ట్రైన్ చేసుకోవచ్చు ఉమ్. చాలా మంది. సో వెంటనే మనం అది కనెక్ట్ చేసేసి అదే దానికి మనం ఎక్కువగా ట్రైనింగ్ అవసరం లేదు. ఒకసారి మనం చూపిస్తే నార్మల్ జనరల్ పబ్లిక్ కూడా ఎనీవేర్ అది మనం ప్యాడ్స్ అటాచ్ చేస్తే అదే మనకు ఉమ్. షాకబుల్ రిథమ్. షాక్ అంటే మనం పక్కకు జరిగితే దానంతలో అది షాక్ ఇస్తే అప్పుడు మనం సిపిఆర్ చేస్తే చాలు. ఉమ్. ఐ కెప్ట్ ఏ మిషన్ దట్ అట్లీస్ట్ ఐ షుడ్ ట్రైన్ అరౌండ్ 1 lakh పీపుల్ ఇన్ సిపిఆర్ అండ్ ఏఈడి ట్రైనింగ్. ఓ. ఆల్రెడీ ఐ హావ్ స్టార్టెడ్ దట్. Me and my Dr. Methini, we used to do regular camps ఉమ్. to educate people at least how to do CPR, how to Hmm. use the basic AED, ఎలా యూస్ చేయాలనేది. Hmm. దట్ విల్ యూస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మాస్ గ్యాదరింగ్స్, రకరకాల ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ సినిమాకి సంబంధించి లేదా రకరకాల ఫంక్షన్స్ జరిగినప్పుడు సో అక్కడ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటి మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయిన వాళ్ళని కూడా చూసాం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా. అయితే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల అలా జరుగుతుందా, లేదా వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల అలా జరుగుతుందా? ఈ మాస్ గ్యాదరింగ్స్ ఉన్న చోట కూడా ఇలాంటి డీఫిబ్రిలేషన్ అనేది అవసరం అనేది ఉంటుందా? కంపల్సరీ. నార్మల్గా కొన్ని కంట్రీస్లో అయితే ప్రతి అపార్ట్మెంట్కి బస్ స్టాప్ దగ్గర, నార్మల్గా రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్లో దే విల్ కెప్ట్ ఎన్ ఏఈడి. Hmm. నేను సింగపూర్లో వర్క్ చేసేటప్పుడు అయితే ఏఈడి అనేది మా అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉండేది. అక్కడ ఎవ్రీ వన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైన్ దేర్. సో మన దగ్గర కూడా కంపల్సరీ మేజర్ మాస్ గ్యాదరింగ్స్ దగ్గర, స్కూల్స్లలో, నార్మల్ కాలేజెస్లలో, పెద్ద పెద్ద సినిమా థియేటర్లలో, మాల్లలో మనం ఏఈడి అనేది పెట్టాలి. ఎవరైతే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతారో అప్పుడు మనం వాళ్ళకి ఏఈడి ఇచ్చి రికవర్ చేసి హాస్పిటల్ తీసుకొని వస్తే వీళ్ళ దాంట్లో రికవరీ చాలా మంచిగా ఉంటుంది. ఓకే. ఒక్కసారి ఇది ఏఈడి పెట్టకుండా వాళ్ళు అలానే అయిపోయి హైపాక్సియా, మన బ్రెయిన్ కి ఎప్పుడైతే బ్లడ్ సప్లై అందారో వాళ్ళు కోమాలో పెర్సిస్టెంట్ గా అలానే ఉంటారు. వాళ్ళకి మనం వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్. ఎవరికైతే ఏఈడి చేసి రికవరీ అవుతారో వాళ్ళ రికవరీ చాలా మంచిగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు అన్నట్టు మాస్ గ్యాదరింగ్స్ లో ఏఈడి ఇట్ షుడ్ బి అన్ మ్యాండేటరీ. గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు దిట్. వాళ్ళకి రూల్ చేసి కంపల్సరీ ఏఈడి అనేది పెట్టాలి. నవేడేస్ అందుకే మనం పబ్లిక్ గ్యాదరింగ్స్ లో చాలా దగ్గర ఆల్రెడీ ఏఈడి ఇన్స్టాల్ జరుగుతున్నాయి. జరగాలి డాక్టర్ గారు, నిజంగా మీరు అన్నట్లు మనిషి ప్రాణం కన్నా ఏది విలువ చెప్పండి. ఎస్, అయితే చిన్న చిన్నవి ఇవి. సో ఖచ్చితంగా ఆలోచించాలని కోరుకుందాం. అయితే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి ఈ మాస్ గ్యాదరింగ్స్ ఉన్న చోట. దానివల్ల సఫకేషన్ జనరల్గా చూస్తూ ఉంటాము, కాకపోతే ఇది కూడా హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది అంటారు. దీనిలో నిజం ఎంత? నార్మల్గా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడానికి మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది కొంతమందికి మౌంటైన్స్ ఎక్కుతుంటారు, హిమాలయస్ అట్లా వాళ్ళు ఎక్కుతుంటారు. దానికి అక్కడ ఆక్సిజన్ లెవెల్ యూజువల్గా అక్కడ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ మనకు తక్కువగా ఉంటుందో హైపాక్సియా, మన బాడీలో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గి మనకి ఎవరికైతే కొన్ని కోమార్బిటీస్ ఉంటాయో, కొంచెం హార్ట్ ప్రాబ్లమ్, కొంచెం అస్తమా, కొంచెం వేరే డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళకు కొంతమంది రిస్క్ అవుతారు. సో అందుకే ఎప్పుడైనా ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు, కొంచెం హై ఆల్టిట్యూడ్కి, కాశ్మీర్కి అట్లా హిమాలయ షిమ్లాకి వెళ్ళేటప్పుడు వీల్ గివ్ దెమ్ సో బెటర్ బీ కేర్ఫుల్. మీకు అలా ఉన్నప్పుడు కొంచెం ఇలా చూసుకొని గ్రేడెడ్ ట్రెక్కింగ్ చేస్తాం. అందుకే వాళ్ళలో ఈ మాస్ గ్యాదరింగ్స్ లో మేజర్లీ బికాస్ ఆఫ్ అక్కడ తొక్కీస్లాట్లో ఉండడం వలన ఇక స్ట్రెయిన్ సమ్ కోమార్బిటీస్ ఉండుంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అగ్రివేట్ అయి ఉంటారు. వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకుని మెడికల్ చెకప్స్ అయ్యాక వెళ్తారు. చాలా మంది రీసెంట్ గా ఐ హావ్ సీన్ వన్ ఫ్యామిలీ దోస్ ఆర్ డాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ అటు వెళ్దామని దే ఆర్ ప్లానింగ్ ఫర్ ట్రెక్కింగ్ ఎట్ హిమాలయస్. He came to me, sir, మా మదర్ had some issues, we are planning tour అని అంటే నార్మల్గా అక్కడ మనం వాళ్ళకు ఈసీజీ ఎక్కువ చేసి మంచిగానే ఉందాం, అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వహించండి, మీకు అస్తమా ఏదైనా ఉంటే ఆ ఇన్హేలర్స్ అవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడం వెళ్ళండి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు దొరకవు. సో బెటర్ టు గో ఎట్ మంచిగా ఉన్నప్పుడు అక్కడ చేసుకోవడం మంచిది. డాక్టర్ గారు, అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం నైట్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఈ వాష్రూమ్లో వచ్చేదాని గురించి. అయితే ఎలాంటి జాగ్రత్తలు, అంటే నైట్ పడుకునే ముందు ఈ హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎలాంటి ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? చాలా మందికి ఎల్డర్లీ, ఇవి నార్మల్గా ఎల్డర్లీలో ఎక్కువగా చూస్తామమ్మా. అంటే కొంతమందికి బీపీ మెడికేషన్స్ పెడతాం తొందరగా వెంటనే, హెవీ డోస్లో అలా పెట్టినప్పుడు కొంతమందికి వాళ్ళకి ఆ టైంలో ఏదన్నా లూజ్ మోషన్స్, ఫీవర్ వల్ల తినకపోవడము అయినా కానీ వాళ్ళ మెడిసిన్స్ వేసుకుంటారు. వాళ్ళు నిడ్చున్నప్పుడు సడన్ గా తల తిరుగుతుంది, గిడ్డినెస్ అంటాం. అలా బాత్రూంలో వాళ్ళు నైట్ టైం ఎక్కువగా కూర్చున్నప్పుడు గిడ్డినెస్, బీపీ పడిపోయి కూడా వాళ్ళు తల తిరిగి కూడా దాంట్లో పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ కారణం. కొంతమందిలో హార్ట్ వీక్ ఉన్నప్పుడు, సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్, హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు చాలా అన్ని బ్లాకేజెస్ ఉన్నప్పుడు, వీళ్ళు నైట్ టైంలో ఇంట్లో ఓన్లీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఉంటారు, వేరే సపోర్టింగ్ సిస్టమ్ లేదన్నప్పుడు నైట్ టైంలో బెటర్ నాట్ టు కీప్ ద బోల్ట్ అని అడ్వైజ్ చేస్తాం మా పేషెంట్స్కి. అవుతాయి బెటర్. సో ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ అందులో పడిపోయినప్పుడు సమ్వన్ రెస్క్యూ చేయడానికి ఈజీ.
సో మీరు నార్మల్గా మెడికేషన్స్ ఏవైతే తీసుకుంటే రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకొని ఈ పోస్టరల్ గిడ్డినెస్ అంటే నిల్చున్నప్పుడు సడన్గా కళ్ళు తీరి పడిపోతుందంటే బీపీ వాళ్ళ దాంట్లో తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు మంచిగా ఫ్లూయిడ్ ఇంటెక్ తీసుకోవాలి. మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, కోకోనట్ వాటర్ తాగడం, వాళ్ళ కండిషన్ దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకి పోస్టరల్ డ్రాప్ అనేది జరగదు. సివియర్ హార్ట్ ప్రాబ్లం వేరే దాని వల్ల ఉన్నప్పుడు దాని తగ్గట్టు మెడికేషన్స్ వాడుతూ దాని రిస్క్ తగ్గించుకోవడం. ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారు. సో నైట్ కూడా ఏదైనా నిద్రపోతున్నప్పుడు నిద్ర లేచినప్పుడు కాసేపు కూర్చొని అలా తర్వాత లేవాలి అంటారు. నార్మల్ గా ఎందుకనంటే చాలా మందికి ఎట్లయితే ఎల్డర్లీ వాళ్ళకి పోస్టరల్ గిడ్డినెస్ ఉన్నప్పుడు మనం పడుకునేటప్పుడు మనది నిటారుగా ఉంటుంది కాళ్ళు. ఎప్పుడైతే మనం కూర్చుంటామో ప్రొలాంగ్ స్టాండింగ్ చేస్తామో బ్లడ్ అంతా ఇక్కడ పూల్ అయిపోయి ఉంటుంది. సో మీరు నార్మల్ గా సడన్ గా కూర్చొని ఇలా లేసేటప్పుడు కింద పడుతుంది. సో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, నార్మల్ కొంచెం కొద్దిసేపు ఇలా ఎక్సర్సైజ్, సో దట్ వన్స్ చూడని ఇక్కడ ఉన్న బ్లడ్ అంతా మీదికి రావడం. నార్మల్ సడన్ గా మీరు పడుకొని ఉన్నారు, సడన్ గా లేచి పడిపోతే కింద పడుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే బెడ్ నుంచి నార్మల్ గా కూర్చొని బెడ్ పైనే కూర్చొని కొంచెం ఇలా 1-2 మినిట్స్ జస్ట్ లెగ్స్ ని ఇలా ఆడించుకొని అప్పుడు లేస్తే నార్మల్ పోస్టల్ గిడ్డినెస్ ని తగ్గుతుంది. దీనికి పోస్టల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ సపరేట్ గా ఉంటాయి, అవి కూడా ట్రైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు అన్నట్లే అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వెంటనే లేవద్దు, పడుకొని కాసేపు కూర్చుని తర్వాత రిలాక్స్ గా, అంటే వాళ్ళకి అది తెలియకపోవచ్చు కానీ జనరల్ గా వాళ్ళు చెప్పింది చాలా ఫిజియలాజికల్ గా దాని మెకానిజం ఇది, వాళ్ళు ఏది చేస్తున్నారో ఫిజియాలజీ దాని బిహైండ్ ఇది. అందుకే కంపల్సరీ కొంచెం 1 మినిట్ కూర్చొని రిలాక్స్ అయ్యి దెన్ దే కెన్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.